Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే సో మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఓకేనా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే జరిగిందో అందులో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. నిన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న నైట్ మనము ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను అండి. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే సో మొత్తం అన్ని క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను అండి. టోటల్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ మొత్తం 30 క్వశ్చన్స్ వచ్చాయండి ఇంగ్లీష్ నుండి. 30 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ ఏమో గ్రామర్ ప్లస్ ఒకాబులరీ, నెక్స్ట్ మనకు 5 క్వశ్చన్స్ ఏమో రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, ప్యాసేజ్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే మీకు నేను ఈ 25 గ్రామర్ ప్లస్ ఒకాబులరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాసేజ్ అనేది మనకు ఈజీగా ఇచ్చారు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని క్వశ్చన్స్కి పైన చూసి కింద ఆన్సర్ పెట్టే విధంగానే ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇచ్చారు. మనం ఈ 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేస్తాను, క్లియర్ కట్గా వినండి. ఓకేనా, రైట్. చూసుకోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే చూస్ ద వర్డ్ ఇన్ విచ్ నియరెస్ట్ ఇన్ మీనింగ్. చూడండి ఇక్కడ నియరెస్ట్ ఇన్ మీనింగ్ అట. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఈ వర్డ్ మీరు వెళ్ళి వెతకండి మన యాప్లో క్లాసెస్లో ఒకాబులరీలో ఉంటుందండి ఇది. ఓకేనా, థీమ్ బేస్డ్ ఒకాబులరీలో మన యాప్లో క్లియర్ డిస్కస్ చేసిన పాసిఫై. చూడండి ఇక్కడ మనకు వర్డ్ ఏమి ఇచ్చిండండి, పాసిఫై అనే వర్డ్ అండి ఇది. ఓకేనా, పాసిఫై అనే వర్డ్కి మీనింగ్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ పాసిఫై చేయడం అంటే మీనింగ్ ఏంటంటే సో కామ్ చేయడం అంటూ ఉంటాం. ఏమంటాం దాన్ని, కామ్ చేయడం అంటూ ఉంటాం. ఏదైనా సరే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్ సిచ్యువేషన్ లాగా తీసుకురావడం అనమాట. అంటే ఒక సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ని గుడ్ సిచ్యువేషన్ లాగా తీసుకురావడం, దాన్ని ఏమంటామంటే పాసిఫై చేయడం అంటాం. దీన్ని మనము ప్లకేట్ చేయడం అని కూడా అంటాం. ఓకేనా, దీన్ని మనము ప్లీజ్ చేయడం అని కూడా అంటాం. ఓకే, ఒక సిచ్యువేషన్ని ఓకేనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్ సిచ్యువేషన్ లాగా తీసుకురావడం అనమాట. పీస్ఫుల్గా చేయడం అంటూ ఉంటాం. దాన్ని పిఎస్సి అన్నా పిఎల్ఏసి అన్నా పీస్ఫుల్ అనే మీనింగ్ అనమాట. సేమ్ అదే వర్డ్ ఇచ్చాడు పాసిఫై చేయడం అంటే మనకు సో మీనింగ్ ఏమొస్తుంది అంటే సో పీస్ఫుల్గా చేయడం అనమాట. రైట్, మరి దాన్ని ఏమంటాం చూడండి. ఇక్కడ ఇన్సైట్ అనే ఉంది ఆప్షన్ 3లో, రెచ్చగొట్టడం అంటాం. చూడండి ఇక్కడ ఫ్రైటన్ అంటే భయపెట్టడం, టెర్రరైజ్ అన్నా భయపెట్టడమే. కానీ ఇక్కడ మనకు సూద్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో మీకు ఈ వర్డ్ అనేది క్లియర్గా రాయించానండి యాప్లో. ఓకే, చెక్ చేయండి మీరు ఉందా లేదా వర్డ్ చెక్ చేయండి వెళ్ళి. సూద్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు పీస్ఫుల్గా చేయడం అనమాట, కామ్ చేయడం అంటూ ఉంటాం. రైట్, కాబట్టి సూద్ అంటే మనకు ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మళ్ళీ మనకు సిమిలర్ ఇన్ మీనింగ్ అంటే మనకు సినానిమ్ అడుగుతున్నాడు అండి. క్వశ్చన్స్ చూడండి, సినానిమ్స్ మీద యాంటనిమ్స్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. రైట్, సో సిమిలర్ ఇన్ మీనింగ్ అంటే సినానిమ్ అడుగుతున్నాడు అండి. అయితే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడు అంటే షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ అఫెక్టేషన్. చూడండి ఇక్కడ సో మనకు అసలు అఫెక్టేషన్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్. ఓకేనా, సో అఫెక్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సో జనరల్గా ఓకేనా అఫెక్టేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే అంటే ఉన్నట్టు కాకుండా డిఫరెంట్గా లేనట్టు అనమాట. అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే యాక్ట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, యాక్చువల్లీ ఓకే అక్కడ ఉన్నది యాక్చువల్ది కాదనమాట, యాక్ట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అఫెక్టేషన్ అంటాం. సో అఫెక్టేషన్ అంటే మనకు అక్కడ సింప్లిసిటీ అంటామా లేదు, జెన్యూన్నెస్ అంటామా లేదు, కాన్ఫిడెన్స్ అంటామా లేదు, ఏమంటామంటే ప్రిటెన్షియస్ అంటే ప్రిటెన్స్. జనరల్గా షీ ప్రిటెన్స్ అంటూ ఉంటాం, అంటే ఆమె కనిపిస్తుంది అని. యాక్చువల్గా ఆమె ఏదో అది కనిపిస్తలే, డిఫరెంట్గా కనిపిస్తుంది అని. అంటే అక్కడ మనకు ప్రిటెన్షియస్ అంటే మీనింగ్ ఏంటంటే అలా యాక్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈజ్ నాట్ రియల్. ఓకే, కాబట్టి అఫెక్టేషన్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందో చెప్పండి, ప్రిటెన్షియస్ అంటూ ఉంటాం. అంటే యాక్ట్ చేయడం అనమాట, రియల్గా కాకుండా, రియల్గా కాదు అది జెన్యూన్గా కాదనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. చూడండి ఇది మీకు చాలాసార్లు చెప్పాను, స్పూరియస్. ఓకేనా, స్పూరియస్కు ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు అండి. చూడండి ఇక్కడ స్పూరియస్ అంటే మీనింగ్ ఏంటి, ఫేక్. చెప్పాను నేను ఆల్రెడీ, మన యాప్లో క్లియర్గా ఉంది వర్డ్. ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ కోర్సు తీసుకున్నారో వాళ్ళందరికీ ఈజీగా అర్థమైపోతుంది. స్పూరియస్ అంటే ఫేక్ అంటూ ఉంటాం, బోగస్ అంటూ ఉంటాం దాన్ని. రైట్, మరి దానికి ఫేక్కు ఆపోజిట్ ఏంటండి, ఫాల్స్ అంటామా లేదు, ఓవర్ ఇన్వాయిస్డ్ అంటామా లేదు. సో ఫేక్కు ఆపోజిట్ ఏంటి, జెన్యూన్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. రైట్, యాంటనిమ్ అడుగుతున్నాడు. చూడండి మళ్ళీ మీరు సిననిమ్ అడుగుతున్నాడా యాంటనిమ్ అడుగుతున్నాడా క్లియర్గా చూసుకోండి. నియరెస్ట్ ఇన్ మీనింగ్ అంటే సిననిమ్ అనమాట, ఆపోజిట్ అంటే యాంటనిమ్ అన్న ఆపోజిట్ వర్డ్. రైట్, చూడండి ఇక్కడ వర్డ్ ఏంటిది మనకి, ఇక్కడ సక్కంబడ్. వర్డ్ ఏంటి మనకు, సక్కంబడ్ అండి. చూడండి
సకంబ్డ్ అంటే జనరల్గా మనకు సో మీనింగ్ ఏమొస్తుంది, సకంబ్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే సరెండర్ అయిపోవడం అనమాట, అంటే గివప్ ఇచ్చేసేయడం అంటూ ఉంటాం. ఓకేనా, వదిలేసేయడం అనమాట. నా వల్ల కాదు అని చెప్పేసి వదిలేసేయడం అంటూ ఉంటాం, దాన్ని మనం సకంబ్డ్ అంటూ ఉంటాం. సెంటెన్స్ చూసి చదివినాక మీకు అర్థమవుతుందండి. ద మార్టియన్స్ ఇన్ ద వార్ ఆఫ్ వరల్డ్ సర్వైవ్డ్ ఎవ్రీ మిలిటరీ వెపన్ నోన్ టు మ్యాన్ బట్ సకంబ్డ్ టు ద కామన్ ఓల్డ్ అట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు సకంబ్డ్ అంటే మనకి జనరల్గా ఏం మీనింగ్ తీసుకుంటామంటే సరెండర్ అయిపోయారు అని. మరి దానికి ఆపోజిట్ అడుగుతున్నాడు కదా, ఆపోజిట్ కాబట్టి సరెండర్డ్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. గివెన్ అప్ అన్నా కానీ సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. మరి అప్పుడు మనకు సరెండర్ అవ్వడం దానికి ఆపోజిట్ ఏంటి, ఓవర్కేమ్ తీసుకోవచ్చు కదా. ఓకేనా, ఓవర్కేమ్ చేశారు అని, దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, దాన్ని ఓవర్కేమ్ చేశారు అని. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 3. ఈల్డెడ్ అంటే ప్రొడ్యూస్డ్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్ 5th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. చూడండి ఇక్కడ అబ్రివేషన్ అండి. సో మనకి జనరల్గా సో అబ్రివియేషన్ అంటే మనకు స్పెల్లింగ్ అనేది చూడండి ఇక్కడ ABBRE. ఇది మీకు నేను వొకాబులరీలో ఉంచాను. ఓకేనా, వొకాబులరీలో పెట్టాను అండి, ABBREVIATION. ఓకేనా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4. ఇది కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు. ఓకే, ఈ రెండు మనకు సేమ్ ఆప్షన్స్ ఇచ్చారు, రైట్. వాళ్ళు ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినట్టుంది, కానీ మనకు అబ్రివేషన్ స్పెల్లింగ్ ఏంటంటే ABBREVIATION. ఓకేనా, రైట్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. 6th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి మీకు చెప్పాను ఆల్రెడీ, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చాలామంది ఏం చేస్తారు తెలుసా, సో ప్రొనౌన్సియేషన్. ఓకేనా, సో ప్రొనౌన్సియేషన్ అని ఇక్కడ మనకు చాలామంది ఏం చేస్తారంటే ఇదే ఆన్సర్ పెట్టేస్తారండి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉంది అనుకుంటారండి. చూడండి మనకు ప్రొనౌన్సియేషన్ ఉండదండి, ప్రొనౌన్సియేషన్ అంటాం. ఏమంటాం చెప్పండి మనము, ప్రొనౌన్సియేషన్. ఓకేనా, సో ప్రొనౌన్సియేషన్ అనాలి, ప్రొనౌన్సియేషన్ కాదు. ఓకే, ప్రొనౌన్సియేషన్ మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. చాలామంది అది ఆన్సర్ పెడతారు కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే, కానీ అది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, ప్రొనౌన్సియేషన్ అండి, ప్రొనౌన్సియేషన్. చూడండి ఇక్కడ మనకు అదేంటది కరెక్ట్ లేదనమాట, రైట్. నెక్స్ట్ వైడ్ అంటే ఇక్కడ ఈ ఉంటుందా, ఉండదు, డైరెక్ట్ WEIRD అనేది ఆన్సర్. నెక్స్ట్ నెసెసరీ అంటే NECE అండి. ఓకేనా, ఇక్కడ మనకు CC ఇచ్చాడు, ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ అకేషన్, అకేషన్ స్పెల్లింగ్ మనకు కరెక్ట్ ఉంది అండి, OCCASION. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, కరెక్ట్ స్పెల్లింగ్ అంటే ఇది ఆప్షన్ 4. చూడండి ఇక్కడ చూస్ ద అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ ద బ్లాంక్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద బాస్ హ్యాస్ బీన్ ఇల్ డాష్ ఫ్లూ దిస్ వీక్. చూడండి ఇక్కడ ఇల్, ద బాస్ హ్యాస్ బీన్ ఇల్ అంటే అక్కడ ఆరోగ్యమని చెడిపోయింది అని. ఓకేనా, సిక్ అయిపోయాడు అని. సో మనం అక్కడ ఇల్ విత్ అంటాం, ఏమంటాం చెప్పండి, ఇల్ విత్ ఫ్లో దిస్ వీక్ అంటూ ఉంటాం, ఇల్ విత్ అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ చూజ్ యాన్ అప్రోప్రియేట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్, రైట్. చూడండి చాలా సింపుల్ అండి. ఐఎమ్ అక్వైంటెడ్ డాష్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ డాష్ దిస్ సిచ్యువేషన్. చూడండి అక్వైంటెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫెమిలియర్గా ఉండడం అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ అక్వైంటెడ్ వస్తే ఎప్పుడైనా సరే మనకి ఏమొస్తుందండి, విత్ వస్తుంది, అక్వైంటెడ్ విత్ అంటాం. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, అక్వైంటెడ్ విత్ అంటూ ఉంటాం. బట్ ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి, విత్ రావాలి. విత్ ఉన్న ఆప్షన్ ఏముంది, ఇక్కడ ఒకటే ఉంది, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, అక్వైంటెడ్ విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్, కాబట్టి ఆప్షన్ 3. 9th క్వశ్చన్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది, 4 సెంటెన్స్లు ఇచ్చి ఏది గ్రామాటికల్గా కరెక్ట్ ఉందో అడుగుతున్నా అనమాట, రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, హీ డు నాట్ అట. హీకి డస్ వస్తుందా, డూ వస్తుందా, హీకి డస్ వస్తుంది, డూ రాదు కదా, వాటి ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బాయ్స్ అంతే కదా, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్ రావాలి, ఇక ఇది కరెక్టే ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ గోన్ టు చెన్నయ్య, హ్యావ్ గోన్ టు చెన్నయ్య. చెప్పండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ గాన్ టునా, హ్యాస్ గాన్ టునా. ఒకవేళ వస్తే మనకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే సింగులర్ కదా, ఫ్రెండ్స్లో ఒకడే వెళ్ళాడంటే ఒక్కడు సింగులర్ కదా, కాబట్టి ఏం రావాలి, ఒకవేళ వస్తే హ్యాస్ రావాలి. హ్యావ్ అయితే రాదు కదా, రాదు, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అయినా ఎస్టర్డే అన్నప్పుడు మనకు ఏంటండి, ఇది ఏ టెన్స్ అండి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనకు అది ఎందులో ఉండాలండి, ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్ కదా, సో సింపుల్ పాస్ట్ సెక్షన్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ V2లో ఉండాలి. యాక్చువల్గా సెంటెన్స్ రాంగ్ ఉంది. సో మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు చెన్నై ఎస్టర్డే అట్లా ఉండాలి. అయినా కానీ ఇదైతే మనకు రాంగ్ ఇచ్చాడు, సో ఇది రాంగ్. తర్వాత నైదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ వాజ్ ఏబుల్. చూడండి ఇక్కడ నైదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అట. చూడండి నైదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇద్దరు పార్టిసిపెంట్స్లో ఎవరన్నా చేస్తుండా, చేస్తలే.
నైదర్ అనేది చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నైదర్ కానీ ఓకేనా, నన్ను కానీ ఓకేనా, ఐదర్ కానీ ఇవి వచ్చినప్పుడు ఇవి ఎప్పుడైనా సరే వీటిని ఎలా కన్సిడర్ చేయాలంటే సింగులర్లా కన్సిడర్ చేయాలి. ఎలా కన్సిడర్ చేయాలి? సింగులర్లా కన్సిడర్ చేయాలి. కాబట్టి నైదర్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ వాజ్ అనేది సింగులర్ ప్లూరల్ సింగులర్, కాబట్టి ఈ సెంటెన్స్ మనకు రైటే. ఓకేనా. నెక్స్ట్ దే డస్ నాట్ అట చూడండి, హీ షీ ఇట్కేమో డస్ వస్తుంది, అయ్యో విదేకేమో డూ వస్తుంది, కాబట్టి దే డూ నాట్ అంటాం, డస్ నాట్ అన్నాం కాబట్టి ఇది కూడా రాంగే ఉంది. కాబట్టి ఇందులో రైట్ ఉన్న సెంటెన్స్ ఏంటండి? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. చూడండి మళ్ళీ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. చూడండి ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అట. చూడండి ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ ప్రిఫర్ ఓకేనా. సో ప్రిఫర్ వచ్చినా కానీ ఓకే, సీనియర్ వచ్చినా కానీ ఓకేనా, జూనియర్ వచ్చినా కానీ ఓకేనా, నెక్స్ట్ మనకు సుపీరియర్ వచ్చినా కానీ, ఇన్ఫీరియర్ వచ్చినా కానీ, నెక్స్ట్ ఎల్డర్ వచ్చినా కానీ, ఇవి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏమొస్తుందండి? టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. దాన్ వస్తుందా? రాదు. కాబట్టి ఇది మనకు రాంగ్ ఓకేనా. దాన్ రాదు, టూ రావాలి అక్కడ ఓకేనా, టూ అనేది ఉండాలి. తర్వాత యూ కెన్ ట్రావెల్ ఆన్ బస్. ఆన్ బస్సా చూడండి ఎప్పుడైనా సరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఓకేనా. సో బై బస్ అంటాం, బై ఆటో అంటాం, బై ప్లేన్ అంటాం, బై ఎయిర్ అంటాం. ఫూట్ ఓకేనా, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమంటాం చెప్పండి? బై వాక్ అంటామా, ఆన్ ఫూట్ అంటామా? ఆన్ ఫూట్ అంటాం. సో మనకు ఫూట్కి మాత్రమే ఆన్ వస్తుందండి ట్రావెలింగ్ చేసేటప్పుడు. కాబట్టి సో బై బస్ ఉండాలి, ఆన్ బస్ ఉంది కాబట్టి ఇది మనకు రాంగ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బై వాక్ ఉండదు, ఆన్ ఫూట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి మనకు ఇది కూడా రాంగే ఇచ్చిండు. ఐ విల్ మీట్ యూ ఎట్ ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ దగ్గర నేను కలుస్తాను. ఓకే, ఇది మనకు కరెక్టే ఉంది. తర్వాత ఐ రీసెంట్లీ లెర్న్డ్ దట్ మై కొలీగ్ ఈజ్ మ్యారీడ్. మై కొలీగ్ ఈజ్ మ్యారీడ్ విత్ అట. మ్యారీడ్ టు రావాలి, మ్యారీడ్ విత్ కాదు ఓకేనా. ఎంగేజ్డ్ టు, మ్యారీడ్ టు అనే వాడుతుంటాం, మ్యారీడ్ విత్ అనేది కాదు. అయినా సరే చూడండి ఇక్కడ లెంట్ అంటే ఇది పాస్ట్లో ఉంది కదా. సో పాస్ట్లో ఉన్నప్పుడు మరి ఇది కూడా ఎందులో ఉండాలండి? మనకు పాస్ట్లోనే ఉండాలి. కొలీగు మ్యారేజ్ చేసుకున్నాను అనేది నేను రీసెంట్గా నేర్చుకున్నాను అని. మరి ఇప్పుడు ఇది పాస్ట్లో ఉన్నప్పుడు ఇది కూడా మనకు పాస్ట్లోనే ఉండాలి, అయినా రాంగ్ ఉంది. కాబట్టి మనకు టెన్స్ ప్రకారం కూడా రాంగ్ ఉంది, ప్రిపోజిషన్ ప్రకారం కూడా రాంగ్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఇడియం. చూడండి ఇక్కడ మనకు ఫ్రేజ్ ఇడియంకు మీనింగ్ అడుగుతున్నాడండి. ఇక్కడ ఐ కెనాట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ సచ్ ఏ క్వీర్ ఫిష్. క్వీర్ ఫిష్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. క్వీర్ ఫిష్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్ట్రేంజ్ పర్సన్ అనమాట, కొత్త పర్సన్ అంటూ ఉంటాం రైట్. కాబట్టి హ్యాండ్సమ్ కాదు, హంబుల్ కాదు, సెన్సిటివ్ కాదు, ఏంటి చెప్పండి? స్ట్రేంజ్. హంబుల్ అంటే ఎవరు చెప్పండి? వినయంగా ఉండే వాళ్ళు అనమాట, ఒబీడియంట్ పీపుల్ అంటూ ఉంటాం ఓకేనా. ఎలాంటి గర్వం లేకుండా పొగరు లేకుండా ఉండే వాళ్ళని హంబుల్ పీపుల్ అంటాం. అది మనకు ఆన్సర్ కాదు. క్వీర్ ఫిష్ అంటే ఏంటి? స్ట్రేంజ్ మ్యాన్ అని. 12th క్వశ్చన్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం రైట్. వాట్ యూ హ్యావ్ జస్ట్ సెడ్ ఈజ్ బిసైడ్ ఏ బెంచ్ మార్క్. చూడండి బిసైడ్ ఏ మార్క్. సో మార్కు దగ్గర లేదు, మార్కు పక్కన ఉందన్నమాట. అంటే నువ్వు ఏదైతే చెప్పావో అది మార్కు పక్కన ఉంది. జనరల్గా బిసైడ్ ఏ మార్క్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు చెప్పింది అది దీనికి రిలవెంట్గా లేదు అని. ఓకే, రిలవెంట్గా లేదు అని. కాబట్టి దాన్ని ఏమంటాం చెప్పండి? ఇర్రిలవెంట్ అంటాం. ఓకే, ఏమంటాం దాన్ని? ఇర్రిలవెంట్ అంటాం. ఓకే, బిసైడ్ ద మార్క్ అంటే మీనింగ్ ఏంటి? ఇర్రిలవెంట్ అంటూ ఉంటాం. ఆప్షన్ 4. 13th క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అట. చూడండి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఏ పర్సన్ హూ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్. అప్పుడే లెర్నింగ్ స్టార్ట్ చేసిన పర్సన్ ఏమంటామండి? ఏమంటాం? ఈ డైరెక్ట్ క్వశ్చన్ అప్రెంటైజ్ అంటాం. ఏమంటాం? అప్రెంటైజ్ అంటాం. అప్రెంటైజ్ అంటే అప్పుడే లెర్నర్ అనమాట, వాడు అప్పుడే స్టార్ట్ చేసిన లెర్నింగ్ని. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏమంటాం వాళ్ళని? ఓకేనా, అప్రెంటైజ్ అంటాం. అకాంప్లైజ్ అంటామా? అకాంప్లైజ్ అంటే ఎవరండి? పార్ట్నర్. ఓకేనా, సో పార్ట్నర్ ఇన్ ద క్రైమ్. ఓకే, క్రైమ్లో ఏదైనా సరే నెగిటివ్ యాక్ట్లో పార్ట్నర్ లాగా ఉంటే దాన్ని అకాంప్లైజ్ అంటాం. ఫోర్మ్యాన్ అన్నా సూపర్వైజర్ అన్నా సేమ్ అండి, డైరెక్ట్ చేసేవాళ్ళు, సూపర్వైజ్ చేసేవాళ్ళు రైట్. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 14th క్వశ్చన్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ స్లాష్ ఇడియం. మళ్ళీ మనకి ఇక్కడ అండర్లైన్ చేసి ఆ ఫ్రేజ్ ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాడండి. చూడండి, జాన్ వాజ్ ద ఓన్లీ పర్సన్. జాన్ అనేవాడు ఓన్లీ అతను మాత్రమే ఉండేదట. టు స్పీక్ అవుట్ అగెన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద కాలేజ్ మేనేజ్మెంట్. టు స్పీక్ అవుట్ అగెనెస్ట్ అంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి ఆపోజిట్గా అగెనెస్ట్గా మాట్లాడేది జాన్ ఒక్కడే అని మీనింగ్ అక్కడ. మరి ఇప్పుడు టు స్పీక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి అడుగుతుండు. టు స్పీక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? టు స్టేట్ అన్కాన్షియస్లీనా లేదు, సైలెంట్గా ఉండడమా లేదు,
టు స్టేట్ సంథింగ్ ఇన్కోహరెంట్లీనా లేదు. ఓకేనా, కోహరెంట్లీ అంటే లాజికల్గా, ఇన్కోహరెంట్లీ కాదు. మన ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే టు స్టేట్ ఒపీనియన్ ఫ్రాంక్లీ. ఓకేనా, అంటే ఏదన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు కాలేజ్ మేనేజ్మెంటు ఇతను మాత్రమే ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్పగలుగుతాడు అనమాట. కాబట్టి టు స్పీక్ అవుట్ అంటే టు స్టేట్ ఒపీనియన్ ఫ్రాంక్లీ అని. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. చూడండి, చాలా చాలా సింపుల్ అండి క్వశ్చన్. మీకు యాక్టివైజ్ ప్యాసివైజ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ చేయించిన 3 క్వశ్చన్స్ వచ్చినాయి దాని మీద. 3 క్వశ్చన్స్ 3 మార్కులే డైరెక్ట్. ప్రాక్టీస్ బిట్స్ చేయించిన, చూసుకోండి యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద కంపల్సరీ 2 కానీ 3 కానీ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి అని చెప్పిన. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమడుతుండు, యాక్టివ్ వాయిస్ అడుగుతుండు, అంటే ఇచ్చింది ఎందులో ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఉంది అని. చూడండి ఇక్కడ క్లియర్గా ఒకటే పాయింట్, బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏ వాయిస్ స్ట్రక్చర్ అండి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. మరి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు అంతే. ఇప్పుడు మెనీ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై ర్యాష్ డ్రైవింగ్ అన్నాడు. ఆర్ కాజ్డ్ అంటే ఇది బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా, ఇదే వాయిస్ మనకు ప్యాసివ్ వాయిస్ అండి. మనం యాక్టివ్ వాయిస్లో రాయాలి. మరి యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా, ఉండొద్దు. కాబట్టి ఒకసారి ఆప్షన్ చూడండి. ఈస్ కాజ్డ్ అంటే మళ్ళీ బీ ఫామ్ ప్లస్ V3, ఇది ఆన్సర్ కాదు. వాస్ కాజ్డ్ అంటే మళ్ళీ బీ ఫామ్ ప్లస్ V3, ఇది కూడా ఆన్సర్ కాదు. ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో 2 ప్యాసివ్ వాయిస్లో మళ్ళీ ఇట్లా ఇచ్చిండు చూడండి. అసలు వాడు యాక్టివ్ వాయిస్ అడిగి ప్యాసివ్ వాయిస్ అక్షరాలు ఇచ్చిండు, 2 ఆప్షన్లు పోయినాయి. తర్వాత మెనీ యాక్సిడెంట్స్ కాజ్డ్ బై ర్యాష్ డ్రైవింగ్ అట, ర్యాష్ డ్రైవింగ్ కాజెస్ మెనీ యాక్సిడెంట్స్ అట. చూడండి, యాక్టివ్ వాయిస్లో మీకు బై ఉంటుందా, ఉండదు. అయినా యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది, ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, నాకు చెప్పండి. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంది. సారీ, ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, ఓకే సారీ, ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, మనకి ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ మనకు ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రజెంట్లో ఉంది. మరి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసినప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది, పాస్ట్లోనే ఉంటుంది కదా, అదేం చేంజ్ కాదు కదా. కాబట్టి ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి, ఇచ్చింది ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి. మరి కాజ్డ్ అంటే ఏంటిది, V2, అది మనకు ప్రజెంట్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అయినా సో బై సబ్జెక్ట్ కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ తోటి ఆన్సర్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ర్యాష్ డ్రైవింగ్ కాజెస్ మెనీ యాక్సిడెంట్స్. కాజెస్ అంటే V1 కదా, బట్ మనకు V1కి ఎస్ యాడ్ అయిందంటే ఇది సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్టు. కాబట్టి అది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్లోనే ఉండాలి. ఓకే, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇదైతే సింపుల్ క్వశ్చన్ అండి. 16th క్వశ్చన్ ఏమంటుండు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయమంటుండు అంతే. ఇచ్చిన దాంట్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉందా, లేదు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటేనే ప్యాసివ్ వాయిస్, లేకపోతే యాక్టివ్ వాయిస్ అండి. లేదు కదా, ఇది యాక్టివ్ వాయిస్ అండి. మరి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ కదా, మరి యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది సింపుల్గా చూడండి, మీరు ఏం ఆలోచించకండి. వాట్ అమ్యూజ్డ్ హర్, ఏది ఆమెను సంతోషపరిచింది అని, అమ్యూజ్ చేసింది అని. చూడండి, ఇది మనకు ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, పాస్ట్. అమ్యూజ్డ్ అంటే V2 కదా, పాస్ట్లో ఉంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి పాస్ట్లో ఉండాలంటే ఈజ్ అనేది పాస్టా కాదు, ఈజ్ అనేది పాస్టా కాదు, హ్యాజ్ అనేది పాస్టా కాదు. మిగిలిన ఆప్షన్ ఏంది అక్కడ, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ఆప్షన్ ఎలిమినేషన్ అంతే, ఏం లేదు ఇక్కడ. ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకున్నారంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ అంతే. అది పాస్ట్లో ఉంది, ఇది కూడా పాస్ట్లో ఉండాలి. బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ చూడండి. ఇది మీకు జంబ్లింగ్ అండి. చూడండి, ఒక సెంటెన్స్లో వాడు ఏం చేసిండంటే పార్ట్స్గా డివైడ్ చేసి జంబుల్ చేశాడు. మీరు ఒక ప్రాపర్ సెంటెన్స్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ గో టు ద లేడీ హర్ సెల్ఫ్ విత్ ఇంపెక్కబుల్ మెజెస్టీ అండ్ విజ్డమ్ హూ హ్యాస్ కండక్టెడ్ ద క్రెడిట్ మస్ట్. చూడండి, ఇక్కడ హూ హ్యాస్ అంటే ఇది మనకు క్వశ్చన్ మార్క్ ఉందా, ఎక్కడైనా లేదు. కాబట్టి హూ అనేది మనము క్వశ్చన్ కోసం యూజ్ చేసుకోవట్లేదు. హూ అనేది క్వశ్చన్ కోసం రావట్లేదు కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ లాగా తీసుకోవాలన్నమాట, రైట్. ఎవరైతే అని. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ జాగ్రత్తగా చూసుకుంటే డైరెక్ట్ గోతో స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము. డైరెక్ట్ హూ హ్యాస్ కండక్ట్ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేము. మరి ఆప్షన్ చూసుకుంటే మనకు ద క్రెడిట్ మస్ట్ గో టు ద అని చెప్పొచ్చా లేదా. క్రెడిట్ అనేది ఆ లేడీకి వెళ్ళాలి. హూ హ్యాస్ ఎవరైతే కండక్ట్ చేశారు అని. కాబట్టి ద క్రెడిట్ మస్ట్. అయినా మస్ట్ పక్కన చూడండి, వెరీ సింపుల్. మస్ట్ పక్కన మీకు ఎప్పుడైనా సరే ఏముండాలండి, V1 కదా. విల్లు పక్కన, కెన్ను పక్కన, మే పక్కన, మస్ట్ పక్కన ఏముండాలి, మనకు V1 రావాలి. కాబట్టి మస్ట్ గో టు ద లేడీ అంటే మస్ట్ గో. సో మనకు ఇది 4 అనుకోండి, ఇది 4, ఇది 1 2 3 4 అండి. 4 తర్వాత ఏం రావాలి, 1 రావాలి. 4 తర్వాత 1 రావాలి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 4 1 3 2 2 3 అని అంటే క్రెడిట్ మస్ట్ గో టు ద లేడీ హూ హ్యాస్ కండక్టెడ్, ఎవరైతే కండక్ట్ చేశారో. హూ అనేది మనం లేడీని రిలేట్ చేసుకుంటూ మాట్లాడవచ్చు కదా. కాబట్టి మనకు 4 1 3 2 ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 4 1 3 2.
నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద జంబుల్డ్ ఫ్రేజెస్ టు మేక్ ఇట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మళ్ళీ మనకు జంబుల్డ్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ బట్ ఐ డిక్లైన్డ్ అట. బట్ ఐ డిక్లైన్ డైరెక్ట్ వస్తుందా? స్టార్టింగ్లో రాదు. 1 తోటి స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేమండి. చూడండి 4 తో స్టార్ట్ అయినాయి, 3 తోటి 2 తో స్టార్ట్ అయినాయి. రైట్, చూద్దాం. ఇదేమో 1 2 3 4 అండి. ఐ గాట్ ఆపర్చునిటీ, ఒకసారి 4 చదవండి. ఐ గాట్ ఆపర్చునిటీ టు బికమ్ ద డిప్యూటీ మేనేజర్ ఇన్ మై కంపెనీ. చూడండి ఇక్కడ మనం ఐ గాట్ ఆపర్చునిటీ టు బికమ్ డిప్యూటీ మేనేజర్ ఇన్ మై కంపెనీ చెప్పొచ్చు కదా. 4 3 తర్వాత బట్ ఐ డిక్లైన్డ్. చూడండి కంపెనీలో డిప్యూటీ మేనేజరు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నేను దాన్ని డిక్లైన్ చేశాను అని. కాబట్టి ఇక్కడ బట్ ఐ డిక్లైన్డ్ అనేది లాస్ట్లో ఉండొచ్చు. కాబట్టి మనకు 4 3 2 1 అండి. 4 3 2 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ గాట్ ద ఆపర్చునిటీ టు బికమ్ ద డిప్యూటీ మేనేజర్ ఇన్ మై కంపెనీ 4 3 2, బట్ ఐ డిక్లైన్డ్, దాన్ని నేను డిక్లైన్ చేశాను అని. కాబట్టి ఆప్షన్ 1. తర్వాత 19th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. రైట్, వి డాష్ ఇన్ శ్రీలంక లాస్ట్ ఇయర్ దిస్ టైమ్. ఓకే, ఈ సమయానికి లాస్ట్ ఇయర్లో మేము శ్రీలంకలో ఉన్నాము అని. ఫస్ట్ లాస్ట్ ఇయర్ అంటుండే కాబట్టి ఇది మనకు పాస్టే కదా, ఆర్ అయితే రాదు. తర్వాత చూడండి మేము అక్కడ ఉన్నాము, అది మనకు స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుతుండే. వి డిడ్ ఇన్ శ్రీలంక అంటామా లేదు? ఓకేనా, మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే వి వర్ ఇన్ శ్రీలంక. ఓకేనా, వి హ్యాడ్ ఇన్ శ్రీలంక అంటామా లేదు? హ్యాడ్ అనేది పొసెసివ్ గురించి మాట్లాడేటప్పుడు హ్యాడ్ వాడతాం. ఇక్కడ మనకు సో జస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడాలి కాబట్టి వి వర్ ఇన్ శ్రీలంక. ఆప్షన్ 4 అంతే. చూడండి ఇక్కడ డాష్ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ డాష్ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్, ఇది మనకు లాంగ్వేజ్ అండి. అక్కడేమో లాంగ్వేజ్ అనేది ఎవరిదండి? ఇంగ్లీష్ పీపుల్ యొక్క లాంగ్వేజే కదా. కాబట్టి డాష్ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్ అంటుండు. మరి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇక్కడ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుండు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను, బిఫోర్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. చూడండి అందరు క్లియర్గా, బిఫోర్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండి. లాంగ్వేజెస్ నేమ్స్ ముందు మనము ఆర్టికల్ వాడతామా? వాడం. లాంగ్వేజెస్ నేమ్స్ ముందు ఆర్టికల్ వాడతామా? వాడం. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో యాను దా నో ఆర్టికల్. ఫస్ట్ బ్లాంక్లో అసలు మనకు ఆర్టికల్ రానే రావద్దు. కాబట్టి నో ఆర్టికల్, ఫస్ట్ బ్లాంక్లో నో ఆర్టికల్ కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకేనా, గేమ్స్, స్పోర్ట్స్. ఓకే, ఇప్పుడు ఐ స్పీక్ హిందీ అనాలి, ఐ స్పీక్ ద హిందీ కాదు. లాంగ్వేజ్ ఓకేనా, నేమ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ముందు మనం దాని ఆర్టికల్ వాడకూడదు. కాబట్టి ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. సో ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఇంగ్లీష్. ఇక్కడ మనకు దా వస్తుందండి. సరే, ఎందుకు ఇక్కడ దా వస్తుందంటే ద ఇంగ్లీష్ అంటే ఎవరండి? ఇంగ్లీష్ పీపుల్ అన్నమాట. ద ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్ పీపుల్ అని మీనింగ్. కాబట్టి అక్కడ నో ఆర్టికల్ ప్లస్ ద. ఆప్షన్ 4. నెక్స్ట్ 21, చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్. రైట్, చూడండి ఇక్కడ ఇట్ ఈస్ వెరీ హాట్ డాష్ ద డే బట్ క్వైట్ కోల్డ్ డాష్ నైట్. నైట్ అంటే ఏమొస్తుందండి? జనరల్గా ఎట్ వస్తుంది, ఎట్ నైట్ అంటాం. కాబట్టి సెకండ్ బ్లాంక్లో ఎట్ ఉండాలి, తీసేయండి. ఎట్ ఇన్ ఎట్. చూడండి ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ ద డే అంటామా? ఎట్ ద డే అంటామా? ఇన్ ద డే అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. 22 క్వశ్చన్, ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది అన్అప్రోప్రియేట్ వెర్బ్ ఫామ్. చూడండి వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్. సింపుల్ క్వశ్చన్. చూడండి వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్, నేను అతన్ని కలుస్తానికి వెళ్ళినప్పుడు. వెన్ ఐ వెంట్ టు మీట్ హిమ్ అంటే ఇది ఎందులో ఉంది? వెంట్ అంటే పాస్ట్. ఇప్పుడు నేను అతను కలుస్తానికి వెళ్ళినప్పుడు అతడు వర్క్ చేస్తున్నాడు గార్డెన్లో. ఇప్పుడు ఇది పాస్ట్లో ఉంది కాబట్టి నేను వెళ్ళిందే పాస్ట్లో, మరి వాడు వర్క్ చేసేది కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి పాస్ట్లోనే ఉండాలి కాబట్టి ఈజ్ అనేది పాస్టా? కాదు. హ్యాజ్ అనేది పాస్టా? కాదు. వర్క్స్ V1S అనేది పాస్టా? కాదు. 3 ఆప్షన్స్ పోయినాయి. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ ఇది. ఓకేనా, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి అది కూడా పాస్ట్లోనే ఉండాలి. మరి అప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అండి క్వశ్చన్స్. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అడుగుతుండండి, యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్ అడుగుతుండే. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి ద వర్కర్స్ ఆర్ బిల్డింగ్ ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్. వర్కర్స్ అనే వాళ్ళు బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ని కడుతున్నారట. ఫస్ట్ చూడండి యాక్టివ్ వాయిస్ ఇది. బీ ఫార్మ్ ప్లస్ V3 లేదు కదా, యాక్టివ్ వాయిస్ ఇది. V4 ఉంది యాక్టివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ ఆర్ బిల్డింగ్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. యామిజర్ ప్లస్ V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే మీకు ఏమని చెప్పిన ప్యాసివ్ వాయిస్లో మనకు ఏం కనిపించాలండి? బీయింగ్ అనేది ఉండాలి. మరి బీయింగ్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ వాస్ బీయింగ్ ఉంది, ఇక్కడ ఈజ్ బీయింగ్ ఉంది. ఇక్కడ బీయింగ్ ఉందా? లేదు. ఇక్కడ బీయింగ్ ఉందా? లేదు. తీసేయండి 2 ఆప్షన్స్. తర్వాత ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ వాస్ బీయింగ్ బిల్ట్ టు, ఈజ్ బీయింగ్ బిల్ట్ టు. చెప్పండి నాన్న. ఫస్ట్ మనకి ఇక్కడ ద వర్కర్స్ ఆర్ అంటే యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? ప్రెజెంట్లో ఉంది.
యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. అది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4. ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఈజ్ బీయింగ్ బిల్ట్ బై ద వర్కర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అంతే. నెక్స్ట్ 24th చూడండి. ఇక్కడ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడండి. చూడండి చాలా సింపుల్ అండి. మనకు చూడండి, హీ వాంటెడ్ టు నో, హీ వాంటెడ్ టు నో, హీ వాంటెడ్ టు నో అన్నిట్లలో హీ వాంటెడ్ టు నో ఇచ్చాడు, కానీ హీ వాంటెడ్ టు న్యూ ఇచ్చిండు. జనరల్ మనకు 2 పక్కన V1 రావాలి కదా. సో మనకు అప్పుడు నో, నో, న్యూ, నోన్ 2 పక్కన V1 ఉండాలి. ఇది లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. తర్వాత he wanted to know that, he wanted to know that ఇది ఎందులో ఉందండి తెలుసుకోవాలనుకున్నాడు. ఇది ఎందులో ఉంది? వాంటెడ్ అంటే ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? ఇది కూడా ఎందులో ఉండాలి? మనకు పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి విల్లుకు పాస్ట్ టెన్స్ ఏంటి? వుడ్. కాబట్టి విల్లు మాత్రం ఉండకూడదు, తీసేయండి. తర్వాత he wanted to know that when classes would began, when classes would begin. సింపుల్ క్వశ్చన్ అండి. మనకు ఎప్పుడైనా సరే ఒక WH వర్డ్ అనేది కంజంక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మేట్లో ఆలోచించండి ఒకసారి. WH వర్డ్ అనేది మనకు కంజంక్షన్లో యాక్ట్ చేసినప్పుడు మళ్ళీ దట్ అనేది రాసుకుంటామా? రాసుకోము. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, అట్లా చూసుకున్నాం. అయినా సరే మీకు బిగిన్ ఒకసారి నాకు ఇది చెప్పండి. బిగిన్, బిగాన్, బిగన్ మొదలు పెట్టడం అనమాట. బిగిన్, బిగాన్, బిగన్ అంటాం. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే విల్లు పక్కన, కెన్ను పక్కన, మే పక్కన, మైట్ పక్కన, వుడ్ పక్కన, షుడ్ పక్కన, మస్ట్ పక్కన ఎప్పుడైనా సరే V1 ఉండాలి. మరి వుడ్ తోటి మీకు V2 స్ట్రక్చర్ వస్తుందా? రాదు. బిగిన్, బిగాన్, బిగాన్ అంటే మనకు V2 స్ట్రక్చర్ కదా, అసలు ఆన్సర్ కానే కాదు. కాబట్టి మనకు అప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. చూడండి ఇక్కడ. సో మనకు ఫ్రేజల్ వర్బ్ అడుగుతుండండి. ఇక్కడ మీకు బ్లాంక్, దట్ సిటిజన్స్ మస్ట్ డాష్ దేర్ రైట్స్. ఇక్కడ బ్లాంక్ పెట్టుకోండి, డాష్ దేర్ రైట్స్. స్టాండ్ అగెనెస్ట్, స్టాండ్ బ్యాక్, స్టాండ్ అపార్ట్, స్టాండ్ అప్ ఫర్. చూడండి, సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాడాలన్నమాట. సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ రైట్స్ కోసం పోరాడాలి. కాబట్టి ఆన్సర్ వస్తుంది చెప్పండి మనకు అక్కడ స్టాండ్ అప్ ఫర్ అంటాం. ఓకేనా? ఫ్రేజల్ వర్బ్ ఏముంటుందంటే స్టాండ్ అప్ ఫర్ దేర్ రైట్స్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇవి ఓకేనా? ఇవ్వండి ఇవి మీకు. సో టోటల్గా 25 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో మీకు ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మనకు చిన్న ప్యాసేజ్ వచ్చింది, సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి. దాని మీకు దాని ఎక్స్ప్లెనేషన్ ఏం పెట్టలేదు. సో గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. సింపుల్ అండి, అసలు మొత్తం క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా? ఇది సెట్ ఏ. ఓకేనా? సెట్ ఏ అనుకోండి. సెట్ ఏ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. అర్థమైంది కదా? అర్థం కానీ మళ్ళీ ఒకసారి చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 3 క్వశ్చన్స్ అవే చెప్పాను. సేమ్ మీకు ఏంటంటే అవే మోడల్స్ వచ్చాయి మళ్ళీ. ఓకేనా? ఇదండి ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.